హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర అండి. పులిహోర అనగానే ఇంట్లో ఒకటి గుర్తు వస్తుందండి. మనకి ఇంట్లో ఏమైనా కాయగూరలు లేనప్పుడు, మనకి ఏం వండాలో తోచినప్పుడు ఇలా అన్నం వండించుకొని కాస్త పోపులు వేసుకొని పులిహోర చేసుకుంటామండి. ఇప్పుడు అదే చేస్తున్నాను నేను. ఇలా అన్నం వండేసి పక్కన పెట్టేసుకున్నానండి. కొద్దిగా అన్నం మనం తినేటట్టు వార్చుకునే కంటే కొద్దిగా పలుకు మీద వార్చుకొని ఇలా చల్లారించుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇలా ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు మీకు పోపు దినుసులు చెప్తాను చూడండి. ఇలా కొన్ని పలుకులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, ఇలా 3 ఎండుమిర్చి, లాస్ట్లో కొన్ని జీడిపప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు పోపులు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పోపులు ఇలా సగం వేగాక ఇప్పుడు ఇందులో కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకున్నామండి. అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసాక అప్పుడు మనం తీసుకున్న జీడిపప్పులు కూడా వేయించుకున్నాం. ఎందుకంటే వాటితో పాటు జీడిపప్పు వేసామనుకోండి మాడిపోతాయండి. అందుకనే ఇలా సగం వేయించుకున్నాక అప్పుడు వేయించుకుంటే బాగుంటుందండి. చూడండి, పోపు ఇలా వేగిపోయిందండి. ఇప్పుడు మనం లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. అలాగే ఇందులోనే కొద్దిగా సరిపడా పసుపు వేసుకుందాం. అలాగే కొద్దిగా ఇంకం కూడా వేసేసుకుందాం. వేసుకొని చక్కగా వేయించుకొని కలిపిస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, మనకి పోపు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మన అన్నంలో కొంచెం ఇలా అన్నం తీసుకొని ఈ పోపు అందులో వేసుకొని వెంటనే ఇలా అన్నం కప్పేయాలండి పోపు మీద. ఎందుకంటే ఫ్లేవర్స్ మొత్తం బయటికి పోకుండా. ఇప్పుడు ఈ పోపుని శుభ్రంగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 నిమ్మకాయలు ఇలా నిమ్మకాయ రసం తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పులిహోరని చక్కగా అన్ని పోపులు, ఉప్పు, నిమ్మరసం వేసి ఇలా కలిపేసుకున్నానండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే, నోటికి పుల్లగా చక్కగా తినొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.